గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో రవీంద్ర గారు, ఒక 8 రకాల ఆదాయాలపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు అంటుంటారు కదా, ఏంటా 8 రకాల ఆదాయాలు? కొంచెం డీటెయిల్డ్గా చెప్తే నేను కూడా అటువంటి ఆదాయాల మీద కొంత ఫోకస్ చేసి పెట్టుకుంటాను. సో విష్ణు గారు, ఒక 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో అవేదో 1 by 1 మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ ఇది ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుసు. సో అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఏమైనా ప్రాఫిట్స్ వచ్చినా, ఏమైనా ఇన్కమ్ వచ్చినా మన ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ అగ్రికల్చర్ ఇన్కమ్కి ట్యాక్స్ లేదని దానికి 3 కండిషన్లు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్, అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి. మీరు ఎక్కడో కమర్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ల్యాండ్లో మీరు ప్రొడ్యూస్ చేస్తే అక్కడ వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టడానికి కుదరదు. సో ఇట్ మస్ట్ బి అగ్రికల్చర్ ల్యాండ్. వ్యవసాయం చేస్తుండాలి, దాని మీద వచ్చే ఆదాయం అయి ఉండాలి. అంటే భూమి కూడా వ్యవసాయ భూమి అయి ఉండాలి. వ్యవసాయ రికార్డ్స్లో మీకు తెలుసు, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ఉంటుంది. నాన్ అగ్రికల్చర్ తర్వాత రెసిడెన్షియల్, మళ్ళీ కమర్షియల్ ఉంటుంది. సో ఇట్ మస్ట్ బి అగ్రికల్చర్ ల్యాండ్. సెకండ్ది ఏంటంటే అగ్రికల్చర్ వచ్చే ప్రొడ్యూస్ బేసిక్ ఫామ్లో ఉండాలి. అదే ఎలాగంటే, ఇప్పుడు మీరు ఒక మ్యాంగోస్ తయారు చేస్తున్నారు, మ్యాంగోస్ పండిస్తున్నారు అనుకోండి. సో మ్యాంగోస్ని సేల్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఉండదు. బట్ ఆ మ్యాంగోస్ నుంచి మీరు మళ్ళీ పికిల్స్ చేశారనుకోండి, ఓకే, ఆ పికిల్స్ మీద మళ్ళీ ట్యాక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ట్యాక్స్ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు పొలం వేసి మ్యాంగోస్ని పండించి మ్యాంగోస్ నమ్మితే ఎంత లాభం వచ్చినా ట్యాక్స్ కట్టడం లేదు. పొలం వేసి మ్యాంగోస్ని పండించి మళ్ళీ ఎవరికో అమ్మటం ఎందుకని చెప్పి మీరే పికిల్స్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేసి వేరే వేరే కంట్రీస్కి అమ్మారనుకోండి, దాన్ని కంపల్సరీగా అప్పుడు వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. సో అది ఇట్ మస్ట్ బి బేసిక్ ఫామ్. అదేవిధంగా అగ్రికల్చర్లో మీరు ఇది వడ్లు అయితే ట్యాక్స్ కట్టడం లేదు, రైస్ అమ్మితే ట్యాక్స్ కట్టాలి. ఓకే. సో అది బేసిక్ ఫామ్లో ఉండాలి. సో మళ్ళీ మీరు కొంచెం ప్రాసెస్ చేసి దానికైనా వాల్యుయేషన్ చేశారంటే అది మళ్ళీ కమర్షియల్ నేచర్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టాలి. అంటే రా మెటీరియల్ గా ఉంటే అసలు ట్యాక్స్ కట్టాల్సి, వడ్ల రూపంలో ఉంటే దాన్ని బియ్యంగా కన్వర్ట్ చేసామంటే ట్యాక్స్ కట్టుకోవాలి. సో మనం చూసుకోవాల్సింది, చాలా మంది అగ్రికల్చరే కదా అనుకుంటారు. 2 కండిషన్స్. ఫస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ లో ఉండాలి. సెకండ్ ఏంటంటే బేసిక్ ఫామ్ లో ఉండాలి. ఏదైనా మ్యాంగోస్ లాగా కానీ వడ్లులా కానీ అలానే ఉండాలి. మీరు మళ్ళీ ప్రాసెస్ చేసి పికిల్ చేసి నేను అమ్ముతాను, మొత్తం అగ్రికల్చర్ ప్రాసెస్, నేను ఎంత ఇన్కమ్ వచ్చినప్పుడు మీకు చూస్తుంది. ఈరోజు పికిల్ బిజినెస్ ఎంత పెద్ద మీకు తెలుసు, అమెరికా పంపిస్తున్నారు, ఖండాంతరాలు దాటిపోయింది పచ్చల వ్యాపారం అంటే. పచ్చల వ్యాపారం. సో అది ట్యాక్సిబుల్ కాదు, ట్యాక్సిబుల్ అది, దాని మీద ట్యాక్స్ కంపల్సరీగా వస్తుంది. ఓన్లీ మ్యాంగోస్, టమాటోస్, ఇలా ఏదైతే బేసిక్ ఫామ్ ఉంటుంది, రా మెటీరియల్ ఏదైనా సరే, ఏదైనా రా మెటీరియల్ ఉంటేనే ట్యాక్స్ రాదు. మీరు ప్రాసెస్ చేశారంటే ట్యాక్స్ వస్తుంది. అదే వడ్లను ఆడించి బియ్యం పట్టించి రైస్ బ్యాగులు తయారు చేసి అమ్మేమంటే, మార్కెట్ లో అమ్మేమంటే దాని మీద ట్యాక్స్. మీకు తెలుసు, అమీర్పేట హాస్టల్స్ లో ఎన్ని రైస్ బ్యాగులు ఎవ్రీ డే వస్తాయి, సూపర్ మార్కెట్ లో. సో వాటి మీద ట్యాక్స్ వస్తుంది. ఓన్లీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతును బెనిఫిట్ చేయాలి. ఎందుకంటే రైతు మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళడం. రైతు ఎప్పుడు మామిడికాయలు తయారు చేసి పచ్చలు పెట్టడం, రైతు ఎప్పుడు వడ్లు తయారు చేసి, ఇది ఇంత నాలెడ్జ్ ఉన్నాడు మళ్ళీ రైతు పని చేయడం, హ్యాపీ వ్యాపారం చేసుకుంటాం. అది మళ్ళీ కమర్షియల్ యాక్టివిటీ అయిపోతుంది. కమర్షియల్ యాక్టివిటీ అయిపోతుంది. రైతుని మనం బతికించాలి, రైతుకి ట్యాక్స్ ఉండకూడదు. ఎందుకంటే రైతు ఆల్రెడీ లాస్లో ఉన్నారు అనేది ఒక బేసిక్ నేచర్. దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేసుకోకూడదని వీటి మీద ట్యాక్స్లు. సో ఫస్ట్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే గిఫ్ట్. సో నేను మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, నా బ్రదర్ కానీ ఎటువంటి గిఫ్ట్ ఇచ్చినా కానీ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. తీసుకున్న వాళ్ళకి. సో గిఫ్ట్ వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, సో రిలేటివ్ దగ్గర నుంచి వచ్చి ఎంత అమౌంట్ అయినా ట్యాక్స్ ఉండదు, రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే. అదేవిధంగా నాన్ రిలేటివ్ అంటే మనకి ఏ విధమైన బ్లడ్ రిలేషన్ లేదు, అలాంటప్పుడు 50,000 దాకా ట్యాక్స్ ఉండదు. 50,000 దాటితే మాత్రం ట్యాక్స్ కట్టాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు ఏదైనా పండగకో, న్యూ ఇయర్కో, లేదంటే పుట్టినరోజుకో ఏదైనా 1,00,000 రూపాయలు ఏదైనా క్యాష్ అమౌంట్ ఇస్తారు. అది వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ కాబట్టి మనం చూడాల్సిందంటే రిలేటివా నాన్ రిలేటివా. రిలేటివ్ అయితే నో ట్యాక్స్, నాన్ రిలేటివ్ అయితే అప్ టు 50,000 నో ట్యాక్స్. 50,000 దాటిందంటే మళ్ళీ మీకు అది ఇన్కమ్ కింద యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా మీ గిఫ్ట్ అనేది పెళ్లి రోజు వస్తే, రిలేటివ్స్ అయినా నాన్ రిలేటివ్స్ అయినా ఎంత అమౌంట్ అయినా అన్లిమిటెడ్, నాన్ ట్యాక్సిబుల్. మీకు ఓన్లీ లైఫ్లో ఒకేసారి పెళ్ళి కాబట్టి
ఆ ఒక్కరోజు Exception. మన Gift exception. గిఫ్ట్లు ఇస్తారు. మన కల్చర్లో ఏంటంటే పెళ్లి చేసుకున్నా అంటే ఇచ్చి మన తరపున పుచ్చుకోవడాలు. గిఫ్ట్ ఇస్తాం కాబట్టి ఆ గిఫ్ట్లు పెళ్లి రోజు మళ్ళీ అవన్నీ కూర్చొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేరు కదా, పెళ్లి హడావులు ఉంటారు అని చెప్పేసి పెళ్లి రోజు రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చినా నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చినా ఆ గిఫ్ట్కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అదేవిధంగా మనకైనా ప్రాపర్టీ విల్లు ద్వారా కానీ ఇన్హెరిటెన్స్ మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి అది వారసత్వం వచ్చిన బై డిఫాల్ట్ అది రిలేటివ్లో ఉండేది. అదేవిధంగా కొన్నిసార్లు విల్లు రాస్తారు నా తాత తీసుకున్నప్పుడు అలాంటప్పుడు. సో విల్లు ద్వారా ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చినా కానీ గిఫ్ట్ దాని మీద ట్యాక్స్ ఉండదు. సో రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ ఉండదు, పెళ్లి రోజు వచ్చిన ట్యాక్స్ ఉండదు, విల్లు ద్వారా ఇన్హెరిటెన్స్ దగ్గర నుంచి ట్యాక్స్ ఉండదు. బట్ నాన్ రిలేటివ్ దగ్గర నుంచి వస్తే అప్ టు 50,000 ట్యాక్స్ ఉండదు, మోర్ దాన్ 50,000 ట్యాక్స్ కట్టాలి. సో ఈ 2 టైప్స్ ఆఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ స్కాలర్షిప్స్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడం కోసం వాళ్ళ లైఫ్లో పైచోలు చదవడానికి ఇస్తూ ఉంటారు. సో ఈ స్కాలర్షిప్స్ అని వచ్చినా కానీ స్కాలర్షిప్లో స్టైఫండ్లు అని కానీ అకాడమిక్ గ్రాంట్స్ అని ఏమైనా వచ్చినా కానీ వాటి మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్రాట్యుటీ. సో మనం చాలా ఇయర్స్ వర్క్ చేస్తే మనకేంటంటే గ్రాట్యుటీ అంటే కృతజ్ఞతా భావంతో కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కొంత డబ్బులు ఇస్తారు. 5-6 ఏళ్ళ పైన 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు. సో డిపెండ్స్ అపాన్ సర్వీస్ ఇన్ని రోజులు చేశా కాబట్టి ఆ గ్రాట్యుటీతో మనకు డబ్బు ఇస్తుంది. ఆ గ్రాట్యుటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నా కానీ వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేదు. ప్రైవేట్ ఎంప్లాయీస్ మాత్రం 20 lakhs గ్రాట్యుటీ రిసీవ్ ట్యాక్స్ కట్టే పని లేదు. 20 lakhs కన్నా ఎక్కువ వస్తే మాత్రం వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది గ్రాట్యుటీ. నెక్స్ట్ ఈపీఎఫ్ పీపీఎఫ్ మీద తెలుసు, ప్రతి ఎంప్లాయీ కూడా శాలరీలోంచి పీఎఫ్ కట్ అవుతూ ఉండేది. సో ఆ ఈపీఎఫ్ అమౌంట్ని మీరు 5 years తర్వాత విత్డ్రా చేసుకుంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 5 years లోపు చేసుకుంటే మాత్రం ట్యాక్స్ కట్టాలి. 5 years తర్వాత విత్డ్రా చేసుకుంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అదేవిధంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫుల్లీ నాన్ ట్యాక్సిబుల్. పీపీఎఫ్ మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ ఫుల్లీ నాన్ ట్యాక్సిబుల్. ఈపీఎఫ్ అయితే 5 years అనేది కండిషను. నెక్స్ట్ అదే ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒక లిమిట్ దాటంలోనే ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం ఎవ్రీ ఇయర్. సో అప్పుడు మనకేమైంది సమ్ అష్యూర్డ్ వచ్చేది. ఆ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో అది ఫుల్లీ నాన్ ట్యాక్సిబుల్, ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేదు. ఒకవేళ పాలసీ మెచ్యూర్ కాకముందు ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా డెత్ లాంటి జరిగితే కూడా అప్పుడేమైనా అమౌంట్ వస్తే అది కూడా నాన్ ట్యాక్సిబుల్. సో ఎల్ఐసి అమౌంట్ కూడా ఎటువంటి ట్యాక్స్ మనం కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి కొంతమంది పర్సన్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి పార్ట్నర్షిప్స్ ఓపెన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు ఫ్యామిలీలోనే కర్త అని పెట్టేసి అందరూ కలిసి హెచ్యుఎఫ్స్ ఓపెన్ చేస్తారు. పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కానీ హెచ్యుఎఫ్స్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి బిజినెస్లో చేసినప్పుడు వచ్చిన లాభాలని పార్ట్నర్షిప్ ఫామ్ పార్ట్నర్స్కి ప్రాఫిట్స్ని షేర్ చేసింది. హెచ్యుఎఫ్ కూడా వచ్చిన ప్రాఫిట్స్ని కర్తాకి మెంబర్స్కి షేర్ చేసింది. సో అలా వచ్చిన ప్రాఫిట్స్ పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి కానీ హెచ్యుఎఫ్ నుంచి వస్తే కానీ ఆ ప్రాఫిట్స్ మీద ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫామ్లో హెచ్యుఎఫ్లో ట్యాక్స్లు కట్టుంటారు కాబట్టి మళ్ళీ ఆ ప్రాఫిట్స్ మీద ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అదేవిధంగా పెన్షన్. సో మనకి మీకు తెలిసి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంతమంది జాయిన్ వాళ్ళకి పెన్షన్ ఉంది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి 2004 తర్వాత వచ్చిన ఎంప్లాయీ పెన్షన్ లేదు. బట్ వాళ్ళకి ఏం చేస్తారంటే కమ్యూటెడ్ పెన్షన్ అని చెప్పేసి లంసమ్ అమౌంట్ ఇస్తున్నారు. సో అలా లంసమ్ అమౌంట్ వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ పెన్షన్ మీద ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అలాంటి మనకి పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా వితౌట్ గ్రాట్యుటీ విత్ గ్రాట్యుటీ చూడాలి. వితౌట్ గ్రాట్యుటీ అయితే హాఫ్ అమౌంట్ పెన్షన్ మీద ట్యాక్స్ కట్టే పని లేదు. విత్ గ్రాట్యుటీ అయితే 1/3 అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ బై డిఫాల్ట్ పెన్షన్ లంసంలో తీసుకుంటే ఎటువంటి ట్యాక్స్ రాదు. బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెన్షన్ మరి ఎవ్రీ మంత్ తీసుకున్నారంటే ట్యాక్స్ కట్టాలి. ఓన్లీ లంసమ్ అమౌంట్ మీద మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ 8 రకాల ఇన్కమ్స్ మీద మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ కానీ గిఫ్ట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ గ్రాట్యుటీ కానీ ఈపీఎఫ్స్ కానీ ఎల్ఐసి ప్రీమియమ్స్ కానీ నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్ హెచ్యుఎఫ్ రిసిప్ట్స్ కానీ నెక్స్ట్ ఇదైతే కమ్యూనిటీ పెన్షన్ అంటే లంసంగా రావాలి మంత్లీగా ఉన్నాయి. సో 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు.